ఆల్మోస్ట్ 3 months అవుతుంది ఈ రోజుకి ఆల్కహాల్ బంద్ చేసి. లైఫ్ ఫోకస్డ్ అయింది, బిజినెస్ ఎక్స్పాన్షన్ అయింది, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా చాలా బ్యాలెన్స్డ్ అయింది. అరే ఎట్లరా ఈ మందు అవుతారని అనిపించి బ్రేక్ఫాస్ట్ లో కోకోనట్ వాటర్ అండ్ ఓట్స్. ఈ రోజు షెడ్యూల్ ఏందని చూసుకుంటే ఆల్మోస్ట్ 6 సైట్ విజిట్లు ఉన్నాయి. ఇక మొదలెడదామా అని నా ప్రయాణం అయితే షురూ అయింది. తెల్లాపూర్ లో KSR హోమ్స్ లో క్లబ్ హౌస్ కి ఫర్నిచర్ కావాలంటే సైట్ విజిట్ కి వెళ్ళిండే. ఇటువంటి సైట్ కి మనం ఫర్నిచర్ ఇవ్వగలిగితే ఒక 200 ఫ్లాట్లు ఉన్నాయి. యావరేజ్ గా మన ఫర్నిచర్ ఒక 50% మందికి నచ్చినా కూడా ఒక 100 ఫ్లాట్లు అయితే వస్తాయి. ఒకసారి బిజినెస్ లైన్ లో పడ్డ తర్వాత లంచ్ బ్రేకులు ఉండవు. ఎక్కడ బ్రేక్ వేస్తే అక్కడే లంచ్. ఆడికించి అషికా బొటిక్స్ వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉందనంటే సైట్ విజిట్ కి వెళ్ళిండే. ఈడికించి నెక్స్ట్ సైట్ విజిట్ మైండ్ స్పేస్ లో ఇక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ అంటే ఇక మనం కూడా తీసుకోం కదా. పెద్దమ్మ తల్లి టెంపుల్ లో శాకాంబరి దేవి ఉత్సవాలు అయితే నేను రెగ్యులర్ గా టెంపుల్ కి వెళ్తూనే ఉంటా. ఈ 3 రోజులు ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. కూరగాయలతోని పళ్ళతోని గుడి మొత్తం అలంకరిస్తారు. వేద మంత్రాలు చదివే పంతులు BKP హోమ్స్ ఉన్నత స్థానానికి చేరుతుందంటే నిజంగా చాలా బాగా అనిపించింది. BKP హోమ్స్ అనేది కేవలం నా ప్రయాణం మాత్రం. ఇక్కడ ఏం జరిగినా కేవలం నా జీవితంలోనే మార్పులు జరుగుతాయి. అయినా ఎంతో మంది మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఇది ఈ రోజు BKP హోమ్స్ విశేషాలు. ఇంకా మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.